చెన్నూరులో ప్రచారం చేసిండ్రు వివేక వెంకటస్వామి గారికి. మొత్తం నెల్లూరులో అక్కనే ఉన్నారు నాకు తెలిసి. కరెక్ట్. ఇప్పుడు ఆయన కొడుకు పెద్దపల్లి ఎంపీగా పోటీ చేస్తున్నారు. మీరు విష్ పోలేదు? విష్ హిమ్ ఆల్ ది బెస్ట్. అంటే నేను పోలేదు అంటే నాకు 2 కారణాలున్నాయి. ఒకటేమంటే నాకు ఒక రకంగా అంటే నా అవసరం అక్కడ లేదు అనేటువంటి భావన మా ఎమ్మెల్యే గారికుండింది. హ్మ్. ఆయన ఒక్కసారి కూడా కనీసం "శరత్ సార్ మీరు వస్తారా? రండి. లేదా ఈ పని చేద్దాం. ఈ రకంగా చేద్దాం" అని ఎప్పుడూ ఆయన ఆఫర్ అంటూ ఏది చేయలేదు. హ్మ్. ఫండమెంటల్లీ. సో, ఐ మీన్ హి ఈజ్ ఇండిఫరెంట్ టువర్డ్స్ మీ. దిస్ వాట్ ఐ హావ్ అండర్‌స్టూడ్. హ్మ్. తర్వాత రెండోదేంటంటే థింక్స్ దట్ దేర్ ఆర్ సర్టెన్ అదర్ లీడర్స్ ఇన్ ది కాన్స్టిట్యుయెన్సీ. వాళ్ళని పట్టుకుంటే సరిపోతది గెలిచిపోతాం మేము. హ్మ్. ఇంక వేరే శరత్ కుమార్ లాంటి వ్యక్తి సపోర్ట్ ఎందుకు? ఈయన హైదరాబాద్‌లో ప్రాక్టీస్ చేస్తున్న అడ్వకేట్ అనో, అదో ఏదో మొత్తానికి అతనికి ఏం చెప్పారో. తర్వాత రెండోది ప్రభుత్వ విధానాల పట్ల నేను అప్పుడప్పుడు చేసే నిశితమైన విమర్శ కూడా ఆయనకు నచ్చకపోయి ఉంటది. అంటే ఈయన కాంగ్రెస్‌కు వ్యతిరేకి అనో, మరి కాంగ్రెస్ భావజాలాన్ని ఇష్టపడని వ్యక్తిగానో మొత్తానికి ఆయన మైండ్‌లో ఉందేమో అని నాకు అనుమానం. హ్మ్. రెండోది ఎవరైతే నాతో కొంత క్లోజ్‌గా ఉన్నారో వాళ్ళని చెరబట్టడం. హ్మ్. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్న వాళ్ళంతా ఇటీవలే కాంగ్రెస్ చేరిన వాళ్ళు. హ్మ్. అసలు ఈ ఈ ఓడిపోయిన గుర్రాలేవి లేకముందు, ఈ కింద పడ్డ పత్తాలెవరు లేకముందు ఎమ్మెల్యే గారికి ఒక గొప్ప మెజారిటీ ఇవ్వడం జరిగింది. 39,000 అండ్ ఆడ్. అట్లాంటి కార్యకర్తలను కాదని, ఈ చోటా మోటా నాయకులను, ఇసుక దొంగలను, మాఫియాలను వాళ్ళని వీళ్ళని చేర్పించుకోవడం. ఇదంతా నాకు రుచించలేదు. నేను పార్టీని విమర్శించినాననే భావన ఆయనకుంది. అంటే నాతో గనక క్లోజ్‌గా ఉంటే రేవంత్ రెడ్డి గారికి నచ్చుతదో, నచ్చదో, ఆయన రేపటి రాజకీయ భవిష్యత్తుకి ఏదైనా ముప్పొస్తదనో, సమస్యొస్తదా అనేటువంటి భావనలో ఉన్నాడేమో అని నాకనిపించింది. అయితే నాతో డైరెక్ట్‌గా ఆయన ఎప్పుడు కూడా ఏ విషయం చెప్పలేదు. చెప్పడు 2 లేదు. నేను ఎప్పుడన్నా ఎమ్మెల్యే గారిని కలిస్తే ఎవరన్నా బీద జనులకు జరుగుతున్న అన్యాయం గురించి కానీ, వాళ్ళ అవసరాల గురించి కానీ, వాళ్ళ విషయాల గురించి మాట్లాడతా తప్ప నేను పైరవీలు చేయ. నాకు నచ్చదు బేసికల్లీ. ఐ డోంట్ డూ ఎనీ పైరవి. తర్వాత అతనికి అంటే గత అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏ ఆప్యాయత, ప్రేమతో రమ్మని పిలిచి మమ్మల్ని అందరిని నిమగ్నం చేశాడో, ఈసారి ఆయన అంటే వీళ్ళెవరు అవసరం లేకుండా కూడా నేను చేయగలను నా కాన్ఫిడెన్స్‌లో ఉన్నాడు. కాబట్టి ఇక మన అవసరం లేని చోట మనమెందుకు? మీ కాన్స్టిట్యున్సీ చెన్నూరులో ఇసుక వ్యాపారం మీద బాల్కసుమన్ ఇసుకాసురుడని రకరకాల ఆరోపణలు ఇసుక వ్యాపారం చేసి. ఇప్పుడు తగ్గిపోయింది సార్ చెన్నూరులో అవన్నీ కంట్రోల్ అయినాయా? ఇంకా అంతకంటే ఎక్కువ పెట్టరేగినాయి. ఎమ్మెల్యే చుట్టూ తిరుగుతున్న వాళ్ళే హ్మ్. విన్నావా? ఈ ఇసుక వ్యాపారము ఇట్లాంటి లుచ్చా పనులు చేస్తే శరత్ కుమార్ లాంటి వాడు ఇష్టపడడు, వ్యతిరేకిస్తాడు. కాబట్టి శరత్ కుమార్‌ని మార్జినలైజ్ చేయాలా అనేటువంటి ఒక ఆలోచనతోని వాళ్ళు పార్టీకి మనకు వ్యతిరేకంగా పనిచేయడం, నన్ను ప్రొజెక్ట్ చేయడం, ఎమ్మెల్యే గారికి ఎప్పుడు చెవులలో పోయి చాడీలు చెప్పడము, ఇట్లాంటివి అవన్నీ చేస్తా ఉంటారు. నార్మల్‌గా ఐ డోంట్ లైక్ దిస్ కైండ్ ఆఫ్ ఎమ్మెల్యేకి తెలవదా సైకోపాథ్స్. మరి అక్కడ ఇసుక దందా చేసేవాళ్ళు ఏంది? వాళ్ళ ఎందుకు వెనక తిరుగుతోళ్ళు తెలవదండి? ఎవరు? ఎందుకు తెలవదండి? అన్నీ తెలుస్తాయి. ఎవరికి తెలవకుండా ఉంటుంది చెప్పండి? అదంతా బోగస్. నాకు తెలవదు అసలు ఇట్లా జరుగుతుంది, అట్లా జరుగుతుందంటే బోగస్. పత్రికల్లో వచ్చింది. రకరకాల సంఘటనలు కూడా జరిగినాయి. అంటే ఏదైతే ఫెయిర్ ప్రైస్ షాప్‌లకి ఇవ్వాల్సినటువంటి బియ్యాన్ని స్మగ్గిల్ చేసేసి హ్మ్. పక్కకున్న మహారాష్ట్ర సిరివంచకి తీసుకుపోవడము, ఇవన్నిటికి ఎవరు నేతృత్వం వహించారు? ఎవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు? అనే విషయాలు తెలుసు. హ్మ్. మరి తెలిసినా మరి ఆయన ఆలోచన ఏ సరళిలో ఉందో నాకు తెలవదు.